కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ ఎనీవే మనకి మీటింగ్ స్టార్ట్ అయ్యేసరికి వర్షం ఆగిపోయింది, సంతోషకరం. ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ సైన్ ఫర్ కంపెనీ ఆల్సో దట్ డ్యూరింగ్ ద మీటింగ్ దెర్ ఇస్ నో రెయిన్. సో మేజర్గా ఫర్ యూ ప్లీజ్ గెట్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ సమ్వన్. ఐ టెల్ ఇన్ తెలుగు, మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. సో నేను మన పెద్దవాళ్ళు మాట్లాడింది, జనరల్ పబ్లిక్ మాట్లాడిన ఇష్యూస్ సింపుల్గా చెప్తాను. ఒకటి, మేజర్ ప్రాబ్లం ఇక్కడ రోడ్స్ ఇష్యూ ఉంది, రోడ్ ఉంది. రెండోది, ఈ మన ఊరికి 135 acres వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. తర్వాత మూడోది ఎంప్లాయ్మెంట్. నాలుగోది మేజర్గా చెప్పింది ఏంటంటే, మీరు ఎప్పుడో కంపెనీ కన్స్ట్రక్షన్ చేసి అంతా కట్టేసి ఎప్పుడో స్టార్ట్ చేస్తున్నాక తర్వాత మీరు సిఎస్ఆర్ స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత మాకు వెల్ఫేర్ స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ కంపెనీ, ఈవెన్ ఫ్రమ్ మై స్పెసిఫిక్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో, they are requesting that after you commence your project, you are doing CSR from your other international branches, please try to do something from the beginning is their request. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి. వాళ్ళు కలెక్టర్ సార్ని మమ్మల్ని వచ్చి డిస్కస్ చేసినప్పుడు కూడా మేము ఆల్రెడీ ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టాము, వరుసగా మేము చేస్తాము అని చెప్పారు. సో దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి కంపెనీకి. కంపెనీ వాళ్ళు కూడా గో హెడ్ ఇస్తారు. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, అప్పుడప్పుడు ప్రజలతో మీ సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మీరు నేరుగా వెళ్ళి ఒక స్కూల్ ఓపెనింగ్ చేయడం అలా కాకుండా జనాల్ని కూడా పిలుచుకొని మమేకంగా చేస్తే అప్పుడు వాళ్ళ ఉద్దేశం కానీ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు మీకు చెప్పడానికి మీకు ఒక ఫేస్ ఆఫ్ వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు కంపెనీలు వస్తారు, పబ్లిక్ హియరింగ్ ఉంటారు, మళ్ళీ కనిపించకుండా పోతారు అనేది వాళ్ళ ఇంటెన్షన్. సో మేబీ ఒక 6 months వన్ ఇయర్ ఎలాగో యూ ఆర్ డూయింగ్ కంటిన్యూస్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్. డ్యూరింగ్ దట్ టైం ఒక సమ్ మీటింగ్స్ లో యూ బ్రింగ్ పబ్లిక్, ఆ ఊరు వాళ్ళతో ఒకసారి మాట్లాడడం, మీరే ఊరికి వెళ్ళి ఒకసారి మాట్లాడడం, డూ దట్ వుడ్ బి, వాళ్ళకు కూడా మీరు కలిసినట్టు ఉంటుంది. అదర్ దాన్ దట్ మనకి పబ్లిక్ హియరింగ్ లో చాలా మంది చాలా పద్ధతిగా చాలా డీటెయిల్డ్ గా మనకు మా సమస్యలు చెప్పారు, ఊరు సమస్యలు. అవన్నీ రికార్డ్ చేసి అన్నిటిని విజయవాడ పంపిస్తాం. దానిపైన మేము కూడా రిపోర్ట్ రాస్తాం. సో నేను అర్థం చేసుకునేది, జనాలు ఎవరికి కంపెనీ రావడంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ మాకు సిఎస్ఆర్ యాక్టివిటీ హెల్ప్ చేయమని చెప్తున్నారు. సో మేము అదే రాసి పబ్లిక్ హియరింగ్ లో ఒపీనియన్ రాసి పంపిస్తాం. థ్యాంక్ యూ.